ఈ వీడియో ఫుల్ గా చూస్తే పాకిస్తాన్ ఎంత పెరుగుదో మీకే అర్థమవుతుంది. మే 8th నైట్ పాకిస్తాన్ ఆర్మీ ఇండియాలో కొన్ని ప్లేసెస్ కి డ్రోన్స్ పంపించింది. స్కూల్స్, కాలేజెస్, గురుద్వార్లు ఇంకా సోల్జర్స్ క్యాంప్స్ చుట్టూ తిరిగి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళకి పంపడానికి ఇండియన్ ఆర్మీ వెంటనే రియాక్ట్ అయింది. 300 నుండి 400 డ్రోన్స్ వరకు షూట్ చేశారు. ఇంకొన్నిటిని జామర్స్ తో ఆపేశారు. ఇదే టైంలో పాక్ ఆర్మీ బోర్డర్ లో ఉన్న ఊర్ల పైన భారీగా బాంబ్స్ వేసింది. ఇందులో స్కూల్ పిల్లలిద్దరు చనిపోయారు. బోర్డర్ లో ఇండియన్ ఎయిర్ స్పేస్ ని షట్ డౌన్ చేశారు. ఎందుకంటే పాక్ మిసైల్స్ వల్ల ఏదైనా ఫ్లైట్ కూలిపోతే చాలా మంది దేశ ప్రజలు ఇంకా ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ చనిపోతారని. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ ఎయిర్ స్పేస్ ని షట్ డౌన్ చేయలేదు. ఒకవైపు ఇండియా పైన మిసైల్స్ వేస్తూ మరోవైపు పాకిస్తాన్ బోర్డర్ లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని తిరగనిస్తున్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ ఫ్లైట్స్ ని అడ్డు పెట్టుకుని ఇండియా పైన దాడి చేయొచ్చని. ఇండియా వెంటనే అటాక్ చేయదు, ఎక్కడ ప్యాసింజర్స్ కి ఏమైనా జరుగుతుందని. ఒకవేళ చేస్తే ఏదైనా ఫ్లైట్ కూలిపోతే ప్రపంచానికి ఇండియాను ఒక విలన్ లా చూపించాలనేది వాళ్ళ ప్లాన్. వాళ్ళ దేశ ప్రజల్ని అరకింద వేసే మైండ్ సెట్ వాళ్ళది. ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. ఒకసారి టెర్రరిస్టుల్ని పంపుతారు, ఇంకొకసారి ఫ్లైట్స్ బోర్డర్ లో తిప్పి వాటి వెనుక దాక్కుంటారు. నిజంగా ఇది పాకిస్తాన్ కాదు, పిరికిస్తాన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.